तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणीं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। हरे कृष्ण स्वागతం। ఈరోజు మనం శ్రీకృష్ణ కథాసుధలో భగవంతుడి యొక్క జననం గురించి చెప్పుకుందాం. దేవకి వసుదేవుల కళ్యాణం. దేవకి వసుదేవుల కళ్యాణం. హరే కృష్ణ మాతాజీ. దేవకి వసుదేవుల కళ్యాణం తర్వాత కంసుడు తనకి హెచ్చరిక. కంసుడు వాళ్ళని బంధించడం, ముందు 6 పిల్లలు పుట్టడం, వాళ్ళని సంహరించడం, తర్వాత 7వ గర్భము రోహిణి అమ్మ గర్భంలోనికి మార్పు చెందడము, తర్వాత దేవాది దేవుడైన కృష్ణుడు తన శక్తినైనా పిలిచి మాయాదేవిని పిలిచి తను ఏం చెప్తున్నారు, 7వ గర్భాన్ని మార్చేసి నువ్వు గోకులంలో ఉన్నటువంటి నందమహారాజు ఇంకా యశోదమ్మకి జన్మించు, తర్వాత నన్ను అక్కడికి తీసుకొచ్చి నిన్ను ఇక్కడికి తీసుకొస్తారు, మార్పు అవుతుంది అనేసి చెప్పడం ఇవన్నీ మనము చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకా దేవకి మాత ప్రసవ సమయము వచ్చేసిందనమాట, శ్రీకృష్ణ జననం. అయితే ఇప్పుడు భగవంతుడి యొక్క జననం అంటే భగవంతుడు ఆవిర్భవించేటప్పుడు, భగవంతుడు అంటేనే ఏంటి, సర్వమంగళకరుడు. మరి ఆయన ఆవిర్భవించే సమయానికి పరిస్థితులు అంటే గ్రహాలు, తారలు, నక్షత్రాలు ఏ విధంగా ఉన్నాయో చెప్తున్నారనమాట. తర్వాత ఎవరెవరు ఏ విధంగా భగవంతుణ్ణి స్వాగతం చేస్తున్నారో చెప్తున్నారు. ముందు మనం చెప్పుకున్నాము, ఏం చెప్పుకున్నాము, భగవంతుడు రాబోతున్నాడు అని చెప్పేసి సకల దేవతలు, బ్రహ్మరుద్రాది దేవతలు అందరూ వచ్చి ప్రార్థిస్తున్నారు. ప్రార్థించి దేవకి మాత చాలా భయపడుతూ ఉంది. తను దేవకి మాతకి ఆశ్వాసాన్ని ఇచ్చారు, అమ్మ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, సాక్షాత్ దేవదేవుడే వస్తున్నాడు, ఆయన పరమ మంగళకరుడు, ఇప్పుడు నిన్ను ఉద్ధరించడం కోసం వస్తున్నాడు, అందరినీ ఉద్ధరించడం కోసం గాను వస్తున్నాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు అనేసి చెప్పేసి భగవంతునికి ప్రార్థన చేసి గర్భంలో ఉన్నటువంటి, ఏ గర్భం అంట, హృదయ గర్భం, దేవకీదేవి హృదయ గర్భంలో ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి ప్రార్థించి వీళ్ళందరూ వెళ్ళిపోయారనమాట. మరి భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తున్నారు, జన్మకర్మ చ మే దివ్యం యో మే వేత్తి తత్వతః తత్వానేతి పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరైతే భగవంతుడి యొక్క జన్మ, కర్మలు, లీలలు ఎవరైతే తెలుసుకుంటారో అవన్నీ ఏంటి, భగవంతుడి యొక్క జన్మ కర్మలన్నీ ఏంటి, పరమ దివ్యకరమైనవి. మామూలుగా నార్మల్ పర్సన్ పుట్టాడు అలా డెలివరీ అలాంటిది కాదు. భగవంతుడి యొక్క లీలలు ఆయన ఎందుకు
సచ్చిదానంద స్వరూపుడు, పరమ మంగళకరుడు. కాబట్టి ఆయన అటువంటి జననము, ఆయన అంతర్ధానము, ఆయన చేసే కార్యాలన్నీ కూడా దివ్యమైనవి. ఈ దివ్యమైన లీలల్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? దేవాది దేవుడు ఉన్నటువంటి భగవద్ధామానికి వెళ్తారనమాట. మరి అలాంటి భగవంతుడు ఆవిర్భవించబోతున్నాడనమాట. ఆ ఆవిర్భవించేటప్పుడు ఎలాంటి శుభకరమైన సూచనలు ఉన్నాయి, ఏ విధంగా ఈ తారామండలం అంతా శుభకరంగా మారింది, అది చెప్తున్నారనమాట సుఖదేవ గోస్వామి. దానిని పరీక్షిత్ మహారాజ్ గంగా తటంలో కూర్చొని వింటున్నారనమాట. అప్పుడు ఆ సమయంలో ఎప్పుడైతే భగవంతుడు ఆవిర్భవించబోతున్నాడో 4 దిక్కుల్లో ప్రశాంతంగా ఉందంట. తర్వాత ఎలా ఉంది అంటే ఆ వాతావరణము, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, తర్వాత ఏవైతే ఈ తారామండలం, గ్రహమండలం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా శుభప్రదంగా అన్నీ అమరిపోయాయి అన్నమాట. ప్రతి ఒక్కరి మనసు కూడా సంతోషంతో నిండిపోయింది. ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరికి ఎలాంటి చెడు ఆలోచనలు రావడం కానీ, లేకపోతే చెడు శకునాలు కనిపించడం కానీ ఏమీ లేదంట. ప్రతి ఒక్కరి హృదయం కూడా సంతోషంతో నిండి శుభశకునాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. నదులైతే నిండుగా ప్రవహిస్తూ ఉన్నాయంట. తర్వాత చెరువులన్నీ లోటస్ ఫ్లవర్స్తో నిండిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా అడవుల్లో పక్షులంట చాలా అందంగా పాడుతూ ఉన్నాయి, నెమళ్ళు అందంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాయి. ఎవరైతే ఈ బ్రాహ్మణులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎందుకు కంసుడికి భయపడి నిత్య అగ్నిహోత్రాన్ని బంద్ చేశారు. వాళ్ళు అసలు ఏమీ చేయట్లేరు. ఒకవేళ వాళ్ళు ఏమైనా అర్చన, పూజన, యజ్ఞం ఏమైనా చెయ్యాలి అంటే కంసుడికి తెలియకుండా దాక్కొని బిక్కుమంటూ చేసేవాళ్ళు. కానీ ఆ రోజు మాత్రం వాళ్ళ హృదయంలో అది తెలియని సంతోషం అనమాట. ఆ సంతోషంతో మేమిప్పుడు భగవంతుని అర్చించవచ్చు, మేమిప్పుడు మా అగ్నిహోత్రాన్ని మేము చెయ్యొచ్చు అనే ధైర్యం వాళ్ళ హృదయంలో నిండిపోయిందనమాట. ఆ విధంగా వాళ్ళు, ఆ బ్రాహ్మణులు, ఆ పరిస్థితులు అనుకూలంగా వాళ్ళకు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళ యొక్క నిత్య అగ్నిహోత్రాన్ని వాళ్ళు మొదలు పెట్టారు అనేసి చెప్తున్నారనమాట. ఎందుకంటే అప్పటి వరకు కంసుడు ఏం చేసేవాడు? వాళ్ళు చేసేటటువంటి అగ్నిహోత్రాలన్నింటినీ అగ్నిని ఆర్పించేవాడు, అపవిత్రం చేయించేవాడు అనమాట. కానీ వాళ్ళు ఆ రోజు మంచిగా వాళ్ళ యొక్క అర్చన, పూజనం అవన్నీ చేశారనమాట. ఆకాశంలో నుంచి దివ్యమైన ధ్వనులు వస్తున్నాయి, లేకపోతే భయంకరమైనవి, భీకరమైన శబ్దాలు వచ్చేవన్నమాట. అందరి హృదయాలు ఆనందంతో నిండిపోయినాయి. గంధర్వులు, కిన్నరులు ఏం చేస్తున్నారంటే మధురమైన గానం చేస్తూ ఉన్నారనమాట. సిద్ధులు, చారణులు వీళ్ళందరూ వచ్చి భగవంతుణ్ణి వేద మంత్రాలతో స్తుతిస్తున్నారంట. దేవతలు, అప్సరసలు వాళ్ళందరూ కలిసిగా వచ్చి భగవంతుడికి స్వాగతం పలుకుతూ నృత్యం చేస్తూ ఉన్నారనమాట. మహర్షులు, దేవతలు వీళ్ళందరూ ఆకాశం నుంచి పుష్పవృష్టిని కురిపిస్తూ ఉన్నారు. సముద్రంలో ఏంటి అంటే మేఘాలు ఉరుముతున్నాయి, మెరుపులు వస్తున్నాయి. కానీ అవి ఎలా ఉన్నాయి అంటే చాలా మధురంగా, మనోహరంగా ఉన్నాయంట. ఆ సముద్రం పైన మెరిచే ఆ మేఘాలు, ఉరుములు కూడా మనోహరంగా ఉన్నాయి. సముద్రంలో ఉన్నటువంటి ఆ నీటి అలలు కూడా చాలా లయబద్ధంగా అలలు వస్తూ పోతూ ఉన్నాయన్నమాట. ఆ విధంగా సాక్షాత్ దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన అంతటా ఉన్నారు. ప్రతి ఒక్క జీవి హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నారు. ప్రతి అణువులో చైతన్య రూపంలో తను ఉన్నారు. మరి అలాంటి భగవానుడు స్వయంగా రాబోతుంటే మరి వీళ్ళందరూ స్వాగతం చెప్పడానికి ప్రతి ఒక్కరు తన వంతు ఏ విధంగా అయితే సహకరించాలో వాళ్ళ వంతు ప్రకారంగా అందరూ వచ్చి సహకరిస్తున్నారనమాట భగవంతునికి స్వాగతం పలకడంలో. భగవంతుడు ఎక్కడ వస్తున్నారు ఇప్పుడు? సాక్షాత్ చంద్రవంశంలో ఉన్నారనమాట. అసలు ఆ వంశంలో ఆవిర్భవించబోతున్నాడు అని చెప్పేసి చంద్రుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడనమాట. మరి ఇప్పుడు భగవానుడు ఏ విధంగా ఆవిర్భవించబోతున్నాడు అంటే చతుర్భుజాలతో ఆవిర్భవించబోతున్నాడు అనమాట. శంఖ, చక్ర, గదా, పద్మ, శ్రీవత్సము, కౌస్తుభము, తర్వాత పీతాంబరము ఇవన్నీ కట్టుకొని తను రెడీ అయ్యేసి వచ్చారనమాట. ఎలా మెరిసిపోతున్నారంట, ఉజ్వల నీల రంగులో మెరిసిపోతున్నారు. ఎందుకు? ఆయన నీల మేఘ శ్యాముడు. ఆయన యొక్క చర్మ సౌందర్యం ఎలా ఉంటుంది? అప్పుడే కురియపోయేటటువంటి మేఘము అంటే
నిండుగా నీళ్లు నిండిపోయి ఇంకా ఇప్పుడే కురవపోతున్న అటువంటి మేఘం ఏ రంగులో ఉంటుంది? ఆ నీలి మేఘ ఛాయలో భగవంతుడి యొక్క మేని ఉంది. అలాంటి మేని ఛాయతో కలిగినటువంటి భగవంతుడు శంఖ చక్ర గదా పద్మాలని స్వీకరించి ఆ పట్టు పీతాంబరాన్ని కట్టుకొని వక్షస్థలంలో శ్రీవత్సాన్ని పెట్టుకొని ఇంకా ఆయన కిరీటాన్ని కూడా ధరించొచ్చారంట. వైడూర్యం వజ్ర వైడూర్యాలతో దగదగా మాయంగా మెరిసేటటువంటి ఆ కిరీటాన్ని కూడా తను ధరించొచ్చారు. తర్వాత చెవులకి మకర కుండనాలు ఉన్నాయంట, చేతులకి కంకణాలు, తర్వాత భుజాలకి భుజ కేయురాలు అన్నీ కూడా తను మొత్తం చాలా మంచిగా అన్ని జ్యువెలరీస్ అన్నీ వేసుకొని అందంగా తయారు చేసి వచ్చాడనమాట. అలాంటి భగవానుడి యొక్క హెయిర్స్ ఎలా ఉన్నాయంటే నీలకుంతలాలు. ఆయన హెయిర్స్ కర్లీ హెయిర్స్ ఉంగరాలు తిరిగి వత్తుగా దట్టంగా ఉన్నాయన్నమాట. సో మరి అలాంటి జన్మించినటువంటి ఆ సాక్షాత్ దేవదేవుణ్ణి వసుదేవుడు దర్శనం చేసుకున్నాడనమాట. అప్పటి వరకు వాళ్ళ హృదయ గర్భంలో ఉన్నటువంటి భగవంతుని అనుభూతిని పొందే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ఆనందము వాళ్ళలో ఉన్నటువంటి తేజాన్ని చూసే కంసుడు చాలా భయపడిపోయాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే సాక్షాత్ భగవానుడు ఆవిర్భవించారో ఆ ఆవిర్భవించినటువంటి ఆ భగవంతుడి యొక్క దర్శనం చేసుకొని ఆహా అసలు ఏంటి పరమ అద్భుతం, ఈ దివ్యమంగళ స్వరూపం ఎంత ఆకర్షణీయంగా ఉంది ఈ భగవంతుడి యొక్క అందము అనేసి తను మురిసిపోతున్నాడు అనమాట. ఈ పరమ అద్భుతమైనటువంటి పరమ సౌందర్యకరమైనటువంటి ఈ రూపాన్ని ఎంత చూసినా తనివి తీరట్లేదన్నమాట. ఆయన ఇంకా చూస్తూ చూస్తూ మురిసిపోతూ ఆశ్చర్యపోతూ తను ఉన్నాడనమాట. ఇంకా మరి అప్పుడే పుట్టాడు కదండి కృష్ణుడు, ఇప్పుడే పుట్టాడు, ఇప్పుడే దేవకికి పుట్టబోతున్నాడు. తారామండలం అంతా సెట్ అయిపోయింది, గ్రహాలన్నీ సెట్ అయిపోయాయి, ఇప్పుడే కదా పుడుతున్నాడు, మరి ఇవన్నీ నగలు ఎందుకు వేసుకొని వచ్చాడు అనేసి అంటే మరి భగవంతుడు సాక్షాత్ భగవంతుడు. ఆయన మనలాగా పాంచభౌతికమైన శరీరం కాదు, ఆయన దివ్యమంగళ స్వరూపుడు అనమాట. ఆయన చతుర్భుజాలతో మెరిసేటటువంటి నగలు వేసుకొని తర్వాత ఆభరణాలతో మెరిసే వస్త్రాలను కట్టుకొని వచ్చారనమాట. మరి ఇలాంటి లక్షణాలతో ఎవరైనా జన్మిస్తారా అంటే ఎవరు జన్మించరు. ఓన్లీ ఎవరు జన్మిస్తారు? దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే జన్మిస్తాడనమాట. మరి వసుదేవుడంట ఆ కృష్ణుడిని చూసి మళ్ళీ మళ్ళీ చూడాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి అనేసి తను అంటే చూస్తూ కూడా ఇంకా తనివి తీరట్లేదనమాట. తనకి మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి తను ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట. మరి ఇలాంటి అసాధారణమైన శిశువుని, ఇంత గొప్ప సౌందర్యం కలిగినటువంటి శిశువుని ఎవరైనా సాక్షాత్తు చూస్తే ఎవరైనా సెలబ్రేషన్ చేయకుండా ఉంటారా? నార్మల్గానే సామాన్యమైన వాళ్ళే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? గొప్ప పండుగను చేసుకుంటారు. అసలు ఎంత గొప్ప వేడుకను చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో బాబో పాపో పుడితే. మరి సాక్షాత్ భగవానుడు వసుదేవుడు అంటే రాజు వాళ్ళ ఇంట్లో పుత్రుడు పుట్టాడు, కానీ వసుదేవుడు హృదయంలో ఇప్పుడు గొప్ప పండుగ చేసుకోవాలి అనే కోరిక వచ్చింది. కానీ చూస్తే ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు, కంసుడికి బందీ అయి ఉన్నాడు, ఇనుప సంకెళ్లతో ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయగలుగుతాడు? ఆ రాజు తన మనస్సులోనే పండుగను చేసుకుంటున్నాడు అనమాట. కొడుకు పుట్టాడన్న సంతోషంతో వేల కొలది ఆవులని దానంగా బ్రాహ్మణులకి దానం చేస్తూ ఉన్నాడనమాట. ధనము ధాన్యము ఇవన్నీ తను పుత్రుడు పుట్టిన సంతోషంలో ధనధాన్యము ఆవులని తను దానం ఇవ్వాలనుకున్నాడు. ఏదైతే ఫిజికల్గా ఇవ్వలేకపోతున్నాడు. అంటే ఎందుకంటే ఆయన ఇప్పుడు చెరసాలలో బందీ అయి ఉన్నాడు కాబట్టి ఆ వేడుకని తన మనస్సులోనే జరుపుకుంటున్నాడు అనమాట. ఎందుకు గొప్ప రాజే కాదు, మామూలుగా ఎవరైనా వాళ్ళ ఇంట్లో పిల్లలు పుడితే ధనధాన్యము ఆవులు తర్వాత కనకము ఇవన్నీ దానంగా ఇస్తూ ఉంటారు, గొప్ప వేడుకను చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితిలో చేసుకోలేకపోతున్నాడు కాబట్టి ఆయన మనస్సులో వేల కొద్ది ఆవులని బంగారు ఆభరణాలతో అలంకరించబడినటువంటి ఆవులని బ్రాహ్మణులకి దానంగా ఇస్తున్నాడంట. మరి తర్వాత దేవదేవుడే సాక్షాత్తుగా వచ్చాడు అని చెప్పేసి రెండు చేతులు ఎత్తి కృష్ణుని ప్రార్థిస్తున్నాడనమాట. ఏమంటున్నాడంటే, అసలు మీరు ఇక్కడికి వచ్చారు,
మీ యొక్క శరీరంలో నుంచి వచ్చేటటువంటి ఈ తేజము మొత్తం ఈ జైలంతా ఏంటి అసలు హాలోజన్ బల్బులు పెట్టినట్టుగా దగదగా మెరిసిపోతుందంట అసలు జైలు. ఫుల్ లైటింగ్ అంతా ఇచ్చేస్తే జైలు ఎలా ఉంటుంది, కారు చీకటితో ఉంటుంది, అసలు ఏం ఫెసిలిటీసే ఉండవు. కాకపోతే ఎప్పుడైతే కృష్ణుడు ఆవిర్భవించారో ఆయన శరీరంలో నుంచి వచ్చేటటువంటి తేజంతో ఆ జైలంతా హాలోజన్ బల్బ్స్ పెట్టినట్టుగా వెలిగిపోతూ ఉందన్నమాట. ఇప్పుడు ఆ దేవదేవుడిని వసుదేవుడు ప్రార్థిస్తున్నాడు అనమాట. ఓ దేవదేవా, నువ్వు నాపైన కరుణించి ఇక్కడికి వచ్చావు. అయితే ఏమంటున్నాడంటే, నువ్వు అందరి జీవుల్లో ఉండేటటువంటి పరమాత్మవి, నా మీద కరుణతో నీవు ఈ రూపాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చావు, అది నీ నిజస్వరూపంలో వచ్చావు అనేసి అంటున్నాడు అనమాట. కానీ నేనేమో కంసుడికి భయపడుతున్నాను, నువ్వేమో చూస్తే ఇలా చతుర్భుజాలని తర్వాత శంఖ చక్రాలని ఈ విధంగా అన్ని నగలు పెట్టుకొని సాక్షాత్ దేవదేవుడిని నేనే అనేసి అన్నట్టుగా నువ్వు రెడీ చేసి వచ్చావు, మరి నా భయాన్ని నువ్వు పోగొట్టు అనేసి అంటున్నాడు అనమాట. నువ్వేమో ఈ భౌతిక జగత్తుకి చెందిన వాడివి కాదు, ఎందుకు సామాన్యమైన బాలుడు కాదు. అదే సామాన్యమైన బాలుడైతే పాంచభౌతికమైన శరీరము రక్తసిక్తంగా ఏడుస్తూ అలా ఉంటారు. కానీ దేవుడు దివ్యమంగళ స్వరూపుడు, చాలా పరమ ఆనందకరంగా ఉన్నాడు. కాబట్టి తను నువ్వేమో ఈ భౌతిక ప్రపంచానికి చెందినవాడివి కాదు, మరి నువ్వు నీ యొక్క చూపుతోనే ఈ ప్రకృతి దానంతలదే పనిచేస్తుంది, నువ్వు స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు, నీ యొక్క కనుసైగలతో అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అసలు నువ్వు నీ కనుసైగలతోనే ఈ సృష్టి సృష్టింపబడుతుంది, పోషింపబడుతుంది, లయింపబడుతుంది. మరి అలాంటి శక్తి కలిగిన వాడివి నువ్వు, మళ్ళీ అందరికీ డౌట్ రావచ్చు, అలాంటి శక్తిమంతుడైన దేవాది దేవుడు దేవకి గర్భంలోనికి ఎలా వచ్చాడు అనేసి మనలాంటి వాళ్ళు డౌట్ వస్తుంది అని చెప్పేసి అది కూడా చెప్తున్నాడు అన్నమాట. మరి భగవంతుడికి కనుసైగతోనే ఈ సృష్టిని సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయింపచేస్తాడు అంటే అంత గొప్ప శక్తి కలిగిన వాడికి దేవకి గర్భంలోనికి వెళ్ళడం ఏమన్నా పెద్ద పనా? కాదు కదా. అంటే నీ యొక్క శక్తి అనంతమైంది, పరమ అద్భుతమైంది అనేసి చెప్తున్నారనమాట. లెక్కలేనటువంటి విశ్వాలన్నింటినీ పోషిస్తూ ఉంటావు, సృష్టిస్తూ ఉంటావు నువ్వు. మళ్ళీ ఈ విశ్వాలన్నీ సృష్టించి దాంట్లోకి గర్భోదకశాయి విష్ణువులాగా వెళ్తావు, ప్రతి జీవి హృదయంలోకి క్షీరోదకశాయి విష్ణువులాగా ఉంటావు నువ్వు, నీకు ఇదేం పెద్ద పని కాదులే అయ్యా అనేసి అంటున్నాడనమాట. మరి ఇప్పుడు ఏంటి, నువ్వు ఇప్పుడు దేవకి మాత గర్భంలో నుంచి వచ్చావు కదా, చూడ్డానికి ప్రకృతిలో ఉన్నట్టు కనిపిస్తావా అంటే ఏమంటున్నాడో, ఆయనకి ఇదేం పెద్ద పన, ఎన్నో విశ్వాలను సృష్టిస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు, ఆయన కనుసైగతోనే ఈ ప్రకృతి అంతా నడుస్తూ ఉంటుంది, నువ్వు పరమ నియామకుడివి, పరమ ఆనందదయకరుడివి నువ్వు అనేసి చెప్తున్నారనమాట. మరి ఆయన ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినట్టు కనిపిస్తున్నాడే అంటే కాదు. ఎలా, ఒక జైలు అధికారి ఉన్నాడు అనుకోండి, తను జైల్లోకి ప్రవేశిస్తే ఏంటి, తను ఇష్టానుసారంగా వెళ్ళి బయటకు వస్తాడు, కానీ ఖైదీ మాత్రము ఆ జైల్లో తను బంధించబడి ఉంటాడు. అలా నీ ఇష్టానుసారంగా నువ్వు లీలలు చేయడం కోసం కానీ నువ్వు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటావు, ఇదంతా నీ సృష్టియే, ఈ సృష్టి స్థితి లయ కారకుడు అంతా నీవే, అన్నింటికీ కారణం నువ్వే అనేసి అంటున్నాడు. నువ్వు పరమసత్యంవి అనేసి అంటున్నావు. నువ్వు అలాంటి పరమసత్యానివి మా ఇంట జన్మించావు. దేనికి జన్మించావు అంటే నన్ను అనుగ్రహించడం కోసమే జన్మించావు అనేసి ప్రార్థిస్తున్నాడు అనమాట. నువ్వు కిరాతకుడైన కంసుని చంపడానికి వచ్చావు కరెక్టే, కాకపోతే నువ్వు ఎక్కడైనా ఉండి నువ్వు ఆ పని చేయొచ్చు. నువ్వు ఇక్కడికి మా ఇంట్లో ఇక్కడ పుట్టావు, ఎందుకు వచ్చావంటే మమ్మల్ని కరుణించడం కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు అనేసి అంటున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే, అదే సమయంలో దేవాది దేవుని చూసి మురిసిపోతున్నాడు, భగవంతుడి యొక్క శక్తి తెలుసు, భగవంతుని కీర్తిస్తున్నాడు, భగవంతుడి యొక్క దివ్యమైన గుణము తెలుసు, అన్నీ తెలుసు. అయినా కానీ నీకంటే ముందు పుట్టిన ఈ 6 అన్నలు ఉన్నారే, వాళ్ళని నిర్దయంగా ఈ కంసుడు చంపేశాడు. ఇప్పుడు నువ్వు పుట్టిన వార్త అతనికి తెలిసిందో తను ఊరుకుంటాడా, ఏమైనా నిన్ను కూడా చంపుతాడు అనేసి తను అంటున్నాడనమాట.
అనగానే ఇంతలోకే దేవకీ మాత కూడా ప్రార్థించడం మొదలుపెట్టింది అనమాట. అయ్యయ్యో, ఈ నేనేమి చెప్పను నాయనా, మా అన్న దౌర్జన్యం గురించి చాలా భయంగా ఉంది అనేసి ప్రార్థిస్తుందన్నమాట. స్వామి, నువ్వు ఎన్నో రూపాలు తీసుకొని వస్తావు, రామ, హయగ్రీవ, నృసింహ, వామన, వరాహ, బలరామ, విష్ణు, ఎన్నెన్నో కోట్లాది రూపాలు నువ్వు తీసుకొని వస్తావే, ఇవన్నీ వేదాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ రూపాలు ఏంటి? ఈ భౌతికమైన సృష్టికి పరమైనటువంటివి అనమాట. మరి ఈ సృష్టి కంటే పూర్వం నువ్వు ఉన్నావు అనేసి చెప్తుందనమాట. అంటే నువ్వు సర్వకారణ కారణుడివి నీవే అనేసి తను అంటుంది. నాకు తెలుసు ఆ విషయము. నువ్వెంత గొప్ప శక్తివంతుడివి అంటే, బ్రహ్మ జీవితకాలం తర్వాత ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చిన తర్వాత ఈ భౌతికమైన ఈ సృష్టి అంతా కూడా నీ శరీరంలోనే దాక్కొని ఉంటుంది. ఈ ప్రకృతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ యొక్క శక్తిలోని భాగాలే అనేసి అంటుందన్నమాట. ఏది ఏమైనా కానీ నీకు ఆది అంతం లేదు, నువ్వే అన్నింటికి పరమ కారణము అనేసి అంటుంది. ఇంకేమంటుందంటే, ఓ దేవాదిదేవ, ఓ ప్రభు, నీకు నా వందనాలు అనేసి చెప్తుందన్నమాట. ఇంకేమంటుందంటే, నువ్వెంత గొప్పవాడివంటే, నువ్వెంత శక్తిమంతుడివి అంటే, ఈ జన్మజరామృత్యు వ్యాధిలో పడిపోయి ఉన్నారే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట, ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి, ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారుతూ ఉన్నారు. వాళ్ళు అంతము లేనటువంటి అగాధంలో పడిపోయి ఈ కష్టాలని ఎదుర్కొంటూ ఉన్నారనమాట. వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. మరి వాళ్ళ కష్టాలు వెళ్ళిపోవాలి, వాళ్ళ కష్టాలు తీరాలి అంటే ఏం చెయ్యాలి? చాలా సులభం. నీ యొక్క పాద పద్మాలని ఆశ్రయించి నిన్నెవరైతే పూజిస్తారో, నిన్నెవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళని నువ్వు చాలా సులభంగా ఈ భవసాగరం నుంచి వాళ్ళని బయటికి తెస్తావు అనేసి చెప్తుందనమాట. అలాంటి ఓ దేవదేవ, నన్ను రక్షించు అనేసి అంటుంది. ఇంకేమంటుంది, ఈ భయంకరమైన ఆపదన నుంచి కాపాడు అనేసి అంటుందన్నమాట. మరి నీ దివ్యమంగళ స్వరూపం ఏదైతే ఉందో అది భక్తులు, తర్వాత మహర్షులు, వీళ్ళందరికీ చాలా వాళ్ళందరూ నీ సాక్షాత్కారాన్ని పొందుతారు. వాళ్ళు నిన్ను ఈ విధంగా నేను ధ్యానం చేస్తూ ఉంటారు. కాకపోతే కంసుడు వల్ల నాకు భయమేస్తుంది, అందుకే నువ్వు అదృశ్యమైపో అనేసి అంటుందన్నమాట. ఎలా? ఏదైతే నువ్వు ఇప్పుడు ఏ రూపంలో వచ్చావు, నువ్వు దేవాది దేవుడైనా పరమ మంగళకరమైన ఈ చతుర్భుజ రూపంలో వచ్చావు కదా, నువ్వు ఈ రూపాన్ని చాలించు, నువ్వు నార్మల్ అయిపో అనేసి తల్లి చెప్తుందనమాట. నువ్వు సాధారణ శిష్యుడిగా మారిపో అనేసి తను చెప్తుందనమాట. ఎందుకు అంటే, ఈ రూపం చూస్తే కంసుడు ఊరికేనే భయపడతాడు, ఇతను నన్ను చంపడానికే వచ్చాడు అని చెప్పేసి తను ఇంకా భయపడతాడు. అందుకే నువ్వు ఈ ఏదైతే శంఖచక్ర గదా పద్మాలు ఏవైతే ఉన్నాయో ఈ చతుర్బాహువులు, వాటిని ఉపసంహరించు, నువ్వు నార్మల్ అయిపో అనేసి చెప్తుందనమాట. ఇంకేమంటుంది అంటే, కరెక్టే, నువ్వు దేవాది దేవుడివి, నువ్వు నాకు అంటే నా గర్భంలో నువ్వు ఉదయించావు అంటే అది చాలా పరమ ఆశ్చర్యకరమైందే అనేసి అంటుంది. అయినా కానీ నువ్వు మమ్మల్ని కరుణించడానికే వచ్చావు నాయన, నువ్వు నార్మల్గా అయిపో అనేసి అంటుందన్నమాట. ఈ విధంగా దేవకి వసుదేవులు ఇద్దరు ప్రార్థిస్తే భగవానుడు వీళ్ళిద్దరు ప్రార్థనలు విని తను మాట్లాడుతున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, అమ్మ, నాన్న, ఓకే, ఇదంతా బాగుంది, కాకపోతే ఇప్పుడు నేను ఈ రూపంలో ఎందుకు వచ్చానో ఆ విషయం చెప్తున్నాడు అనమాట. ఎందుకు వచ్చాడంట, భగవంతుడు నార్మల్ రూపంలో రావచ్చు, కాకపోతే దేవకి వసుదేవులకి ఈ రూపంలోనే తను ప్రసవించి ఈ రూపంలోనే ఎందుకు దర్శనమిస్తున్నాడు అంటే, మీరు పూర్వము స్వయంభూ మనువు కాలంలో ఏం చేశారు, మీరిద్దరూ బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ ప్రకారము ప్రజా సంతానాన్ని పెంచడానికి ఆజ్ఞ పొందారు. పొందిన తర్వాత ఏం చేశారంట, వీళ్ళిద్దరూ ఘోరమైన తపస్సు చేశారంట. వాళ్ళ పేర్లేంటి, పృష్ణి ఇంకా సుతప. ఈ పృష్ణి సుతపలు ఇద్దరూ భగవంతుణ్ణి దేవాది దేవుడి కోసము వాళ్ళు తపస్సు చేశారు, ఘోరమైన తపస్సు చేశారు. ఏ విధంగా తపస్సు చేశారు అంటే, 12,000 సంవత్సరాలు దేవతా సంవత్సరాలు, మానవ సంవత్సరాలు కాదు. మానవ సంవత్సరాలు అంటే ఒక సంవత్సరంలో 367 రోజులే ఉంటాయి. మానవ సంవత్సరాలు అంటే నాకు తెలిసి నేను కూడా మర్చిపోయా, సారీ, చాలా ఎక్కువ సమయం అన్నమాట. అంటే దేవతలకి మన దేవతలకి 1 నెల, మనకు 6 నెలలు.
ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఆ విధంగా 12,000 దేవతా సంవత్సరాలు వీళ్ళిద్దరు తపస్సు చేశారంట. మరి ఆ తపస్సు చేసిన సమయంలో ఏం తిన్నారు వాళ్ళు? ఓన్లీ ఎండిపోయిన ఆకులు యాదృచ్ఛికంగా వాళ్ళ దగ్గర రాలి పడితే అవి మాత్రమే తిని వాళ్ళు భగవంతుడి యొక్క భక్తి చేశారనమాట. భగవంతుడు ఎప్పుడైతే వాళ్ళిద్దరి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యి అడుగుతాడంట, మీకేమి కావాలి, మీకు నచ్చిన వరాన్ని అడగండి అనేసి అంటారనమాట. అంటే అప్పుడు వాళ్ళిద్దరు అంటారంట, వాళ్ళ యొక్క ముక్తి గురించి వాళ్ళు అడగలేదంట. వాళ్ళ ముక్తి గురించి అడగకుండా మా ఇద్దరికి మీ సేవ చేయాలనుంది, మీరు మాకు పుత్రుడిగా రండి అనేసి అడుగుతారనమాట. ఆ విధంగా వాళ్ళు చేశారు. వర్షం లేదు, ఎండ లేదు, చలి లేదు. ఆ విధంగా ఎండాకులను తిని కఠోరమైన తపస్సు చేసిన వాళ్ళ తపస్సుకి భగవంతుడు సాక్షాత్తు వచ్చి మీకు ఏం వరం కావాలి అంటే ఏ ఐశ్వర్యాన్నో లేకపోతే ఏ శక్తినో ఏ సిద్ధినో లేకపోతే ముక్తినో వాళ్ళు అడగకుండా వాళ్ళు సాక్షాత్తు భగవంతుడిని వాళ్ళు అడిగారనమాట. ఆ విధంగా మీరు అడిగిన మీ మాట కోసంగాను నేను మీ ఇంట జన్మించాను. అప్పుడు కృష్ణి గర్భుడిగా నేను జన్మించాను. మళ్ళీ తర్వాత నేను అతిథి కశ్యపులకి రెండోసారి జన్మిస్తాడు. ఏ విధంగా? వామన రూపంలో, ఉపేంద్ర రూపంలో జన్మించాను అనేసి చెప్తున్నాడు. ఇది మూడోసారి మీ ఇంట్లో మీకు జన్మించడము, మీకు విశ్వాసం కలిగించడం కోసమే. మీరు అడిగారు కదా నన్ను పుత్రుడిగా పొందాలి ఉంది అని, అందుకు కోసమే ఇప్పుడు మీకు ఆ విషయాన్ని గుర్తుకు చేసి మీకు విశ్వాసాన్ని కలిగించడం కోసంగానే ఇప్పుడు నేను ఈ రూపాన్ని తీసుకొని వచ్చాను అనేసి చెప్తున్నాడనమాట. మరి ఇప్పుడు నార్మల్గా పుడితే వాళ్ళిద్దరికీ అలా ఉండేది కాదు కదా. వాళ్ళంత కఠోరమైన తపస్సు చేసి భగవంతుడి యొక్క వరాన్ని పొందారు కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడంటే నేను ఈ రూపంలో వస్తే మీకు అర్థమవుతుంది, అందుకుగానే నేను ఈ విధంగా వచ్చాను అనేసి తను చెప్తున్నాడనమాట. ఓ ప్రియమైన తల్లి, అమ్మ నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అనేసి అంటున్నాడనమాట. మీరు నన్ను చాలా ప్రేమ ఆదరంతో చూడాలి అని చెప్పేసి నన్ను పుత్రుడిగా రమ్మని మీరు వేడుకున్నారు. నేను చాలా సంతోషపడ్డాను, అందుకే మీకు పుత్రుడిగా నేను వచ్చాను. మీరు ఏదైతే అడిగారో దానికి నేను వచ్చాను. నా అయిపోయింది, కర్తవ్యం అయిపోయింది. మీరు ఇప్పుడు నా రూపాన్ని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇంతగా బాధపడుతున్నారు? అలా కాదు, ఏం భయపడొద్దు, నేను నార్మల్ అయిపోతాను, నన్ను ఇక్కడి నుంచి తరలించండి అనేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఎక్కడికి? గోకులంలో అంట. అదే సమయంలో యశోదమ్మ కూడా ప్రసవిస్తుందన్నమాట. మరి యశోదమ్మ అక్కడ ప్రసవిస్తుంది. నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడ యశోదమ్మ ప్రసవించినటువంటి శిశువుతో నన్ను మార్పిడి చేసి తీసుకొని రండి అనేసి వాళ్ళ నాన్నకి ఆర్డర్ ఇస్తాడనమాట. నార్మల్గా అయిపోయాడు. తర్వాత మరి ఎక్కడున్నాడు తీసుకొని రండి అనేసి వాళ్ళ నాన్నకి ఆర్డర్ ఇస్తాడనమాట. నార్మల్గా అయిపోయాడు. తర్వాత మరి ఎక్కడున్నాడు వసుదేవుడు? జైల్లో ఉన్నాడు, ప్రసూతి గృహంలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. మరి బయటికి తీసుకెళ్ళాలి అంటే బందోబస్తు ఉంది, బయట గేట్ కీపర్స్ ఉన్నారు. మళ్ళీ చూడ్డానికి ఏంటి కారు చీకటి, ఆ విధంగా ఉంది. మళ్ళీ బయట చూస్తుంటే అదే సమయానికి ఉరుములు మెరుపులు వర్షం కూడా మొదలవుతుంది. మరి అలాంటి సమయంలో కృష్ణుని తీసుకెళ్లడం ఎలా అంటే భగవంతుడే అన్ని ఏర్పాట్లు చేశాడనమాట. గేట్ కీపర్స్ అందరు గాఢమైన నిద్రలో ఉన్నారు. వాటంతటవే వీళ్ళ సంకెళ్ళు వేడిపోయాయి, గేటుకు ఉన్న తాళాలు ఊడిపోయాయి. ఆ విధంగా భగవంతుడి యొక్క ఆయన యొక్క శక్తితో అన్నింటినీ తను అరేంజ్ చేశారనమాట. యోగమాయ ప్రభావంతో కంసుడి అంతఃపురంలో ఉన్న వాళ్ళు కూడా నిద్రపోయారు, కంసుడు కూడా నిద్రపోయాడు. అసలు కంసుడికి నిద్రే లేదు పాపం. ఎప్పుడైతే దేవకిలో ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని, ఆమె లోపల ఉన్నటువంటి ఆకర్షణని చూశాడో అప్పటి నుంచి నిద్రపోయింది. ఎప్పుడు చూసినా కృష్ణుడు వస్తున్నాడు. తిన్నా తాగినా పడుకున్నా లేచినా కూర్చున్నా నడిచినా ఇదే పని. కృష్ణుడు వస్తున్నాడు, నేను వాడిని వదిలిపెట్టాను, వాడిని చంపే తీరుతాను. ఆయన చేసే పని అదొక్కటే. భగవంతుని ఎప్పుడూ తలుస్తూనే ఉన్నాడనమాట. అలాంటి కంసుడు కూడా కంటికి నిద్ర లేని వాడు కూడా ఆ రోజు నిద్రపోయాడు. ఆ విధంగా మొత్తం అందరూ నిద్రపోయారనమాట.
రాత్రి గాఢాంధకారంలో ఉంది. వసుదేవుడు కృష్ణుని తీసుకొని బయటకు వెళ్తూ ఉన్నాడనమాట. ఆ అంధకారంలో మరి భగవంతుడు యొక్క శరీరంలో నుంచి వచ్చే తేజమే సూర్యుడిలాగా మెరుస్తూ ఉందంట. ఆ విధంగా భగవంతుని తను తీసుకొని వెళ్తుంటే దారంతా స్పష్టంగా కనిపిస్తుంది. తనకేమీ చీకట్లో ప్రాబ్లం అవ్వలేదు అనమాట. ఎందుకంటే కృష్ణుడు సూర్యుడు వంటి వాడు. ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు కదా. ఆ విధంగా వసుదేవుడికి అసలు ఎక్కడ ప్రాబ్లం అవ్వలేదు తను తీసుకొని వెళ్ళడానికి అనేసి. తర్వాత అప్పుడు వాతావరణంలో కుండపోత వర్షం పడుతుందన్నమాట. మరి ఇంత వర్షంలో వసుదేవుడు ఎలా తీసుకెళ్తాడు కృష్ణుణ్ణి? వసుదేవుడు ఎలా తీసుకెళ్తాడు అంటే సహాయార్థము ఆదిశేషుడు వచ్చాడనమాట. గొడుగులాగా ఉన్నాడు. ఎందుకు వర్షం పడుతోందంట? ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, వర్షం పడితే ఒకవేళ బయట ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళు ఏం చేస్తారు? చాలా త్వరగా ఇంటికి వెళ్ళడానికి చూస్తారు, అవునా కాదా? కానీ ఆ దూరంలో ఎవరున్నారు, అక్కడి నుంచి ఎవరు పోతున్నారు, అది కనిపించదు, చూడడానికి ప్రయత్నించరు. అందుకుగానే భగవంతుడు అప్పుడు చాలా కుండపోత వర్షాన్ని పోయించాడనమాట. ఎందుకంటే ఒకవేళ పడుకోని వాళ్ళు, వాళ్ళ పనులో ఎవరైనా బిజీగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి వసుదేవుడు అక్కడి నుంచి వెళ్తున్నాడు, కృష్ణుని తీసుకొని వెళ్తున్నాడని వాళ్ళు చూడడానికి వీలు ఉండకుండా ఆ విధంగా కుండపోత వర్షాన్ని కురిపిస్తున్నాడు అనమాట. మరి యమునను దాటి వెళ్ళాలి. యమునేమో ఎలా ఉంది అంటే నురుగులకు రక్కుతూ ఉప్పొంగిపోతూ ఉందన్నమాట. ఆమె ఉప్పొంగి పొర్లిపోతూ ఉందన్నమాట. ఎలా ఉంది అంటే హిందూ మహాసముద్రం రాముడు ఎప్పుడైతే రామసేతు కట్టేటప్పుడు హిందూ మహాసముద్రం ఏ విధంగా అయితే దారిస్తుందో, ఇప్పుడు యమునాదేవి అంత ఉప్పొంగుతూ వసుదేవుడు రాకతో ఆమె దారిచ్చిందంట. దారిచ్చి భగవంతుడి యొక్క పాదపద్మాలని స్పర్శిస్తుంది. అయితే ఎప్పుడైతే ఈమె ఏం చేస్తుంది, యమున కృష్ణుడి కోసం వెయిట్ చేస్తూ ఉంది. కృష్ణుడి యొక్క పాదపద్మాల సేవ కోసం ఆమె వెయిట్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు కృష్ణుడు అవతరిస్తాడా, ఆయన లీలలి యమునా తటంలో చేస్తాడా అని చెప్పేసి ఆమె కొన్ని యుగాల నుంచి అక్కడ యమునాదేవి అక్కడే ఉండి వెయిట్ చేస్తూ ఉంది. మరి అప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు వచ్చాడో ఆయన పాదాలని తాకడం కోసం కానీ ఆమె ఇంకా ఉప్పొంగుతోందంట. ఉప్పొంగి వసుదేవుడు మునిగిపోయే స్థితికి వచ్చేసాడు. కృష్ణుడు కింద పడిపోతున్నాడు అనమాట. కింద పడిపోతుంటే అప్పుడు వసుదేవుడు అంటాడనమాట, కోయిలేలో కృష్ణుడు పడిపోతే తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, కోయిలేలో అని చెప్పేసి అరుస్తుంటాడనమాట. అప్పుడు అందుకే ఇప్పటికి కూడా యమున ఘాట్ పేరు కోయిలేలో అనే ఘాట్ ఉందన్నమాట. ఆ ఊరుంది ఇప్పటికి కూడా. మనము బృందావన మథురకు వెళ్తే ఆ ఊరు పేరు ఉందన్నమాట. ఆ విధంగా తర్వాత ఎప్పుడైతే భగవంతుడి పాద పద్మాలని సృజిస్తుందో యమునాదేవి దారిస్తుంది. తర్వాత వసుదేవుడి కృష్ణుడిని తీసుకొని వెళ్ళి గోకులానికి తీసుకొని వెళ్ళి అప్పుడే ప్రసవిస్తుంది యశోదమ్మ. ఆ నవజాత శిశువు అమ్మాయి, ఆ అమ్మాయితో మార్చేస్తాడనమాట. మరి యశోదమ్మ అప్పుడు ఇద్దరిని జన్మిస్తుంది. యశోదమ్మ గర్భం నుంచి ఇద్దరు జన్మిస్తారనమాట. ఆ ఇద్దరిలో ఒక ఆడ శిశువు, ఒక మగ శిశువు ఉంటారు. మరి ఎప్పుడైతే ఈ వసుదేవుడు కృష్ణుణ్ణి అక్కడ పెట్టాడో అప్పుడు యశోదమ్మ గర్భంలో నుంచి ఉద్భవించినటువంటి ఇంకో కృష్ణుడు అక్కడ ఉన్నాడు. ఆ కృష్ణుడు ఈ కృష్ణుడు ఇద్దరు కలిసిపోతారు. వాళ్ళిద్దరు కలిసిపోతారు. తర్వాత ఆ యశోదమ్మకి పుట్టినటువంటి ఆ మాయాదేవిని వసుదేవుడు తనతో తీసుకొని వెళ్ళి మథురా జైలుకి వెళ్ళిపోతాడనమాట. ఇంకా మథురా జైలుకి వెళ్ళిపోయి ఏమీ తెలియనట్టుగా, అసలు ఏమీ అవ్వనట్టుగా వెళ్ళిపోయి గేట్లు పెట్టేసుకొని ఆయన ఆ ఇనుప సంఖ్యలు ఆయన చేతికి వేసుకొని తను అక్కడ అలా ఉండిపోతారనమాట. ఎందుకంటే అందరూ ఇంకా పడుకొని ఉన్నారు. లేస్తే అందరికీ తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అసలు ఏమీ జరగనట్టుగా, అసలు ఆయన ఎక్కడికి వెళ్ళనట్టుగా ఆ విధంగా వెళ్తారనమాట. మరి యశోదమ్మ ఏంటంటే ప్రసవం తర్వాత ప్రసవ వేదనకి తను బాగా అలిసిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. తనకి ఆడ శిశువు పుట్టారా మగ శిశువు పుట్టారా అన్న సంగతి మర్చిపోవడం అంటే ఆమె అంతగా అలా కాదు, భగవంతుడి యొక్క మాయా శక్తి వలన ఆమె ఆ విధంగా మార్పు చేసేసాడనమాట. ఆ విధంగా తను గుర్తుపెట్టుకోలేకపోయింది. తర్వాత ఎప్పుడైతే మేలుకుంటుందో అప్పుడు మగ శిష్యుని చూస్తారు. నందమహారాజు తర్వాత నందోత్సవం చేస్తాడు. సో ఈ విధంగా కృష్ణుడి ఆవిర్భావం ఈరోజు అయిపోయింది. రేపు మళ్ళీ కొనసాగించుకుందాం.
మరి కృష్ణుడు పుట్టాడు, ఈ విషయం తెలుస్తుంది. సారీ దేవకి డెలివరీ అయిపోయిందని. మరి కంసుడు ఊరికే ఊకుంటాడా? ఇప్పుడు జైలుకి వస్తాడు, నానా రభస చేస్తాడు. ఆ పిల్లోడు లేకుండా పిల్లని చూస్తాడు. ఆ చూసిన తర్వాత ఆ పిల్లోడిని చంపేస్తాడు. ఆయన చేసేటటువంటి హింసలు ఏమేమి హింసలు చేస్తాడో అవన్నీ రేపు చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.